అంశము ఉదయకాల ప్రార్థన, మార్నింగ్ ప్రేయర్ పవర్. 3 రోజులు ఉదయం లేచి మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా మీకు అనేక అద్భుతాలు జరుగుతాయి. నేను ఉదయము లేచి ప్రార్థించగా నా జీవితంలో వ్యక్తిగతంగా అనేక అద్భుతాలు నాకు జరిగాయి. వాక్య లేఖనాలను మనం పరిశీలన చేసుకొని ఈ యొక్క వీడియోలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేర్చుకుందాం. మొదటిగా, ఉదయాన్నే ఎన్నింటికి లేచి ప్రార్థన చేయాలి. రెండవదిగా, ఉదయాన్నే లేచి ఏమని ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ యొక్క 3 days ప్రేయర్ ఛాలెంజ్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ప్రతిరోజు ఉదయాన్నే 3 నుండి 6 గంటల లోపు చీకటి ఉండగానే మీరు లేచి ఈ 3 రోజులు 1 గంట సేపైనా దేవుడి సన్నిధానంలో లేచి ప్రార్థన మీరు చేయండి. మీరు ప్రార్థన చేసినప్పుడు 3 రోజులు గనక మీరు ఖచ్చితంగా లేచి ప్రార్థన గనక చేసినట్లయితే తప్పకుండా దేవుడు మీ పట్ల బలమైన అద్భుత కార్యం జరిగిస్తాడు. బహుశా మీరు గనక సక్సెస్ఫుల్గా 3 days గనక మీరు మార్నింగ్ లేచి ప్రేయర్ గనక చేసినట్లయితే ప్రార్థన శక్తి ద్వారా నీ జీవితంలో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆపత్కాలమున నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నాకు ప్రార్థన చేయండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, అడగండి నేను మీకు ఇస్తానన్నాడు. అడుగువాడు పొందుకుంటాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థనకి నేను జవాబిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మీకేం కావాలో ఈ 3 రోజులు కూడా దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయండి. ఈ 3 రోజులు మీరు కరెక్ట్గా ప్రార్థన చేసినట్లయితే 3 రోజుల తర్వాత 1 వారం 10 రోజుల్లో మీ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వస్తుంది. జవాబు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. అంటిల్ డెత్, అంటే చచ్చిపోయే వరకు కూడా ఏ రోజు మానకుండా ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం నేర్చుకోండి. సో ఈ యొక్క వీడియోలో ఉదయకాల ప్రార్థన, మార్నింగ్ ప్రేయర్ చేయడం వల్ల ఎంత పవర్ జనరేట్ అవుతుందో నేను మీకు వివరిస్తాను. సో మీరు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ఉద్యోగానికి దేవుడు ఉద్యోగం వచ్చినట్లుగా దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. వివాహం కోసం ప్రార్థన చేస్తున్నట్లయితే ఖచ్చితత్వమైన జవాబును దేవుడు నీకు ఇచ్చి నీ పట్ల వివాహ విషయంలో బలమైన గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. సంతానం కొరకు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ గర్భాన్ని తెరిచి నీకు జవాబునిచ్చి పన్నంటి బిడ్డనే దేవుడు నీకు ఇస్తాడు. నీ భర్త నీకు లేకపోతే నీ భార్య లేకపోతే నీ కుటుంబం విడిపోయి కలవాలని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. ఏం జరగబోతుందో, ఏం జరిగిద్దో దేవుడు ఖచ్చితంగా దేవునికి జ్ఞానాన్ని ఇస్తాడు, జవాబును రిప్లై ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు ఒక విషయాన్ని చెప్పే ముందు ఈ యొక్క వీడియోని దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మీరేం చేస్తారు అంటే ఈ యొక్క వీడియోని అనేకులకు కూడా షేర్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగనే కామెంట్ చేయండి, దేవుడు నా ప్రార్థన విన్నాడు అని. సో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు తెలియపరిచేది ఏంటి అంటే, ఒక 3 రోజులు మీరు ప్రతిరోజు ఉదయాన్నే 3 నుండి 6 గంటల లోపు లేచి ప్రార్థన చేయండి. 3 రోజుల తర్వాత తప్పకుండా నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఈ లేఖనాలన్నీ కూడా రాసుకొని ఉదయాన్నే లేఖనాలను ఏం చేయాలి, ఎలా ప్రార్థన చేయాలని కూడా నేను ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా నేను మీకు డీటెయిల్స్ ఇస్తా. లాస్ట్లో మీ కొరకు నేను చిన్న ప్రార్థన కూడా చేస్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా వినండి. సో నీ సమస్య ఏదైనా ఉన్నా, నీ ప్రాబ్లం ఏదైనా ఉన్నా, నీ శ్రమ, నీ కష్టం, నీ బాధ, వేదన, ఎవరికి చెప్పుకోలేనిది, ఎవరికి అర్థం కాని ప్రాబ్లం, అర్థం కాని రోగం ఉన్నా ఏదైనా కానీ దేవుడు నీకు ఖచ్చితంగా జవాబిస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు రిప్లై ఇవ్వాలి. ఒకటి ఏంటి అంటే, నీ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. కాబట్టి ఉదయాన్నే లేచి 3 రోజులు మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క 3 days ప్రేయర్ ఛాలెంజ్లో మీరు పార్టిసిపేట్ చేసి తదుపరి 1 వారం 10 రోజుల్లో రిప్లై కోసం చూడండి. మీరే నాకు ఫోన్ చేసి దేవుడు నాకు అద్భుతం చేశాడు, ఇదిగో ఈ కార్యం దేవుడు నా పట్ల జరిగించాడని కూడా మీరు నాకు రిప్లై ఇస్తారు, కామెంట్ కూడా చేస్తారు. నువ్వు నమ్మినట్లయితే ఈ గొప్ప కార్యం నీ పట్ల జరుగుతుంది. సో ఉదయాన్నే లేగంగానే ఉదయం 3 గంటల నుండి 6 గంటల లోపు లేచి మీరేం చేయాలి అంటే, మొట్టమొదటిగా మోకరించి చేతులు ఎత్తి దేవుని సన్నిధానంలో మీరు మీ పాపాలు ఒప్పుకొని తదుపరి ప్రారంభ ప్రార్థన చేసుకొని 1 లేదా 2 కీర్తనలు పాడుకొని కొన్ని అంశాలు మీకేం కావాలో దేవుని అడిగి ప్రార్థన చేసి 3 నుండి 5 అధ్యాయాలు వాక్యం చదువుకోనండి. 1 గంట లేదా 2 గంటల వ్యవధిలో ప్రతిరోజు ఈ 3 రోజులు మీరు ఇలా చేస్తే మీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. 3 రోజుల్లోనే దేవుడు అద్భుత కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నేను తెలియపరుస్తున్న ఈ మాట నువ్వు నమ్మి నువ్వు చేసినట్లయితే నీ పట్ల దేవుడు కార్యాలు జరిగించి నీ జీవితంలో వెలుగులను దేవుడు నింపుతాడు.
ఇప్పుడు మొదటిగా ఉదయం ఎన్నింటికి లేచి ప్రార్థన చేయాలి? కీర్తనలు 88:13 చదువుకుందాం. మొట్టమొదటిగా కీర్తన గ్రంథం 88వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ రాయబడి ఉన్న మాటను మీరు గమనించినట్లయితే, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. కీర్తనలు 88:13లో యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. సో ఉదయమున అనగా ఉదయాన్నే లేచి నీవు ఉదయాన్నే లేచి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కోవాలి. కాబట్టి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కొంటుంది. నీవు ఉదయాన్నే లేచి నీ మనవిని దేవునికి తెలియపరచాలి. అలాగే రెండో లేఖనాన్ని కూడా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం ధ్యానం చేసుకుందాం. రెండవ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంచుదును. ఉదయమున అనగా మార్నింగ్, ఉదయాన్నే నీ కంఠస్వరం దేవునికి వినపడాలి. సో ఎంతో కాలం నుండి నీ కంఠస్వరం దేవునికి వినబడడం లేదు. ఉదయాన్నే నీ ప్రార్థన దేవుడి సన్నిధానంలో సిద్ధం చేసి కాచి ఉంచుకోవాలి. ఎలాగైతే మనం ఉదయాన్నే లేగంగానే టిఫిన్ రెడీ చేసుకుంటామో, ఎలాగైతే మనం స్నానం చేసి రెడీ అవుతామో, ఎలాగైతే ఆహారాన్ని రెడీ చేసుకుంటామో, మన పనిని ఎలా అయితే రెడీ చేస్తామో, అలాగే ఎవ్రీ మార్నింగ్ దేవుడి సన్నిధానంలో ప్రార్థన అనేది సిద్ధము చేసుకొని మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితముగా దేవుడి సన్నిధానంలో మీరు ప్రార్థనను రెడీ చేసుకొని కనిపెట్టుకొని ఉండాలి. ఉదయాన్నే నీ కంఠస్వరం దేవునికి వినబడాలి. సో ఎప్పుడు ఎన్నింటికి లేచి ప్రార్థన చేయాలి అనే దాని మీద మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో, ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పెందల కాడే లేచి ఇంకా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి యేసుప్రభువు వారు ప్రార్థన చేశారు. సో మీరు కూడా పెందల కాడే లేచి ఇంకనూ చీకటి ఉండగానే, అనగా గుర్తుపెట్టుకోండి, చీకటి ఉండగానే ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ మీరు కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేయడం మూలాన నీ జీవితంలో దేవుడు అనేక గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మొదటగా నీ ప్రార్థన దేవుని ఎదుర్కోవాలి. ఉదయాన్నే నీ ప్రార్థన దేవుడి సన్నిధానంలో సిద్ధం చేసి ఉంచాలి. చీకటి ఉండగానే లేచి ఏకాంతంగా దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయాలి. సో ఇప్పుడు మనం ఒక పాయింట్ ధ్యానం చేసుకున్నాం, ఉదయాన్నే ఎన్నింటికి లేచి ప్రార్థన చేయాలి అనేది. సో ఇప్పుడు ఉదయాన్నే లేచి ఏమని ప్రార్థన చేయాలి? 3 రోజులు కూడా మీరు ఏమని ప్రార్థన చేస్తారు అంటే విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం, అలాగే యోబు గ్రంథం 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనములో, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చూడండి, దేవుని సన్నిధానంలో రాయబడి ఉన్నది, నువ్వు ఉదయాన్నే లేచి దేవుడికి మొరపెట్టాలి. ఉదయాన్నే లేచి 3 గంటలు లెగుస్తావో, 4 గంటలు లెగుస్తావో, 5 గంటలు లెగుస్తావో, లేచి 1 గంట 2 గంటలు నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుడి సన్నిధానంలో నీ హృదయాన్ని కుమ్మరించి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను దేవుని వైపు ఎత్తి దేవుడి సన్నిధానంలో ప్రార్థన నువ్వు చెయ్యాలి. ఇలాగా ప్రార్థన చేయడం మూలాన నీ పసిపిల్లలను, అనగా నీకు దేవుడు సంతానాన్ని ఇస్తే, మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా ఎవరైనా కానీ దేవునికి సంతానాన్ని ఇస్తే, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల కొరకు నీవు లేచి రేయి మొదటి జామున దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? నీళ్లు కుమ్మరించినట్లు నీ పసిబిడ్డల కొరకు, నీ కుమారుడు కొరకు, నీ కుమార్తె కొరకు, నీ మనవడు మనవరాలు కొరకు, నీ భర్త కొరకు, నీ యొక్క కూతురు కొరకు, దేవుడు నీకు ఇచ్చిన సంతానం కొరకు, నీ బంధువుల కొరకు, స్నేహితుల కొరకు దేవుడి సన్నిధానంలో నీ చేతులను ఖచ్చితంగా దేవుని వైపు ఎత్తి ఉదయాన్నే లేచి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఇదే మనము మరొక వాక్యలేఖనంలో చూసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం.
చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును వర్తనుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారిని అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులందరినీ అతడే గొప్పవాడిగా ఉండెను. అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినం ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనే కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకున్న వాళ్ళని వారి పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. అరుణోదయమున అనగా ఉదయాన్నే లేచి, సూర్యుడు ఉదయించినప్పుడు లేచి ఆయన ఏం చేస్తున్నాడంటే దహన బలి అర్పించి తన యొక్క కుమారులు ఎక్కడైనా పాపం చేశారేమో, దేవుణ్ణి దూషించారేమో అని భయపడి వాళ్ళందరినీ పిలిపించి వారి నిమిత్తము దేవుడి సన్నిధానంలో, అయ్యా నా కుమారుడు కానీ నా కుమార్తె కానీ నా బిడ్డలు కానీ ఎవరైనా తప్పు చేశారేమో, పాపం చేశారేమో, క్షమించు, నిన్ను దూషించారేమో అని దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసి పాప పరిహారార్థ బలిగా దహన బలి అర్పించుచు ప్రతిరోజు అలాగా చేస్తున్నాడు. యోబు ద్వారా మనం నేర్చుకోవాల్సినది ఏంటి అంటే, వేకుజామునే లేచి ఉదయకాలమున అరుణోదయమున లేచి దేవుడి సన్నిధానంలో మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. అరుణోదయమున లేచి నీ బిడ్డల నిమిత్తము చేతులెత్తి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయి. ఉదయాన్నే లేచి చేతులెత్తి దేవుడి సన్నిధానంలో నీ పాపాలను ఒప్పుకొని, నీ బిడ్డల పాపాలను ఒప్పుకొని దేవుడి సన్నిధానంలో కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ప్రార్థన చేయి. అలాగనే ఉదయాన్నే లేచి చేతులెత్తి ఈ 3 రోజులు కూడా మీరేం చేస్తారంటే, ఒకవేళ రేపైనా ఎప్పుడైనా ఒక 3 రోజులు మీ జీవితంలో దేవుడికి కేటాయించి ఒక 3 రోజులు ఉదయాన్నే లేచి ఉద్యోగం కొరకు, లేకపోతే బిడ్డల కొరకు, లేకపోతే వివాహం జరగాలని, లేకపోతే దేవుడు కార్యాలు జరిగించాలని, అద్భుతాలు చేయాలని, స్వస్థత కొరకు, అప్పులు తొలగాలని, నీకు పరిష్కారం కలగాలని, ప్రశ్నలకు జవాబు రావాలని దేవుడి సన్నిధానంలో వేకుజామున లేచి అరుణోదయమున నీవు లేచి దేవుడి సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేయి. తప్పకుండా 3 రోజుల్లో నీకు దేవుడు జవాబిస్తాడు. ఒక వారం 10 రోజుల తర్వాత నీ ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చి నీకు దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి ఉదయకాలం అందున మీరు ప్రార్థన చేయండి. ఒక 3 రోజులు ఉదయం లేచి మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా మీకు అనేక అద్భుతాలు జరుగుతాయి. నేను ఇలాగే ఉదయాన్నే లేచి ఒక 3 రోజులు ప్రార్థన చేశాను. నా జీవితంలో దేవుడు నాకు రావాల్సిన అమౌంట్ వచ్చినట్లుగా చేశాడు. నాకు జరుగుతున్న గొడవలు, అస్వస్థతలన్నింటినీ తొలగించి శాంతి సమాధానాన్ని ఇచ్చాడు. నేను పోగొట్టుకున్న పనిని దేవుడు తిరిగి నాకు అనుగ్రహించాడు. నేను పోగొట్టుకున్న ప్రతిదీ దేవుడు నాకు తిరిగి ఇచ్చి ఉన్నాడు. ఉదయాన్నే లేచి ఒక అరగంట సేపు మాత్రమే నేను ప్రార్థన చేశాను. నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు. సో ఉదయకాల ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది కాబట్టి మీరు కూడా ఉదయాన్నే లేచి తప్పకుండా ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం ప్రారంభం చేయండి. కన్నీరు కార్చండి, చేతులెత్తండి, నమస్కరించండి, కన్నీరు కార్చి విలపించండి, దేవుడి సన్నిధానంలో మనవి చేయండి, బ్రతిమలాడండి, కేకలు వేయండి. ఖచ్చితంగా నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నీ పాపములు క్షమించబడతాయి, నీ రోగాలు తొలగిపోతాయి. నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కాబట్టి మరి నేడే మీరు ఉదయకాలం మందు లేచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. సో మీరు కూడా నాతో పాటు ప్రార్థన లేగిపించండి. ప్రభా, ఎవరైతే ఈ యొక్క వీడియో చూశారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించి, ప్రభా 3 రోజులు ఉదయం లేచి ప్రార్థన చేస్తుండగా వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. నా పట్ల చేశారు, అనేకుల జీవితాల్లో జరిగించారు. నీ బిడ్డల జీవితాల్లో కూడా అయా ప్రభా ప్రార్థన చేస్తుండగా అద్భుతం చేయండి. చీకటి ఉండగానే పెందల కాడ వేకుజామున అయా ప్రభా నీ అరుణోదయమున నీ బిడ్డలు లేచి ప్రార్థన చేస్తుండగా అద్భుతం జరిగించండి. దేవదూతలను పంపించి నీ బిడ్డలు కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టును పరలోకానికి చేర్చినట్లుగా సహాయం చేయండి. అయా తండ్రి, ఇదిగో నాయన, నీ బిడ్డల పట్ల బలమైన అద్భుత కార్యాలు జరిగించి నీ మహిమతో నింపమని ప్రార్థన చేస్తూ యేసునామం పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు నా ప్రార్థన విన్నాడు అని. అలాగనే మరి మీకేమన్నా ప్రార్థన అవసరతలు ఉన్నా, మీ సాక్ష్యాలు పంచుకోవాలనుకున్నా, డౌట్లు ఏమన్నా ఉన్నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి నాకు తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.